హలో ఎవ్రీవన్. సో ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే బిగ్ బాస్. మీ అందరికీ తెలిసిందే, మన ఇండియా వైడ్గా లైక్ హిందీలో కానీ తెలుగు, తమిళ్ అన్ని లాంగ్వేజెస్లో బిగ్ బాస్ అనేది మోస్ట్ పాపులర్ ఒక టీవీ షో. సో మన తెలుగులో అయితే లాస్ట్ ఒక ఒక 10 years నుంచి అనుకుంటే అప్రాక్సిమేట్గా స్టార్ట్ అయింది. సో బిగ్ బాస్ వల్ల అసలు మన సొసైటీకి లైక్ చూసే ఆడియన్స్కి ఏ విధమైన బెనిఫిట్స్ ఉన్నాయి అండ్ అది ఏ విధంగా ఆడియన్స్కి నెగిటివ్గా ఎఫెక్ట్ చేస్తుంది. సో ఈ టాపిక్ గురించి మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. నేను యాక్చువల్గా బిగ్ బాస్ని దగ్గర దగ్గర ఫస్ట్ సీజన్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నా. లైక్ మా ఇంట్లో కూడా లైక్ బిగ్ బాస్ చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తారు. ఒక విధంగా చెప్పాలంటే దే కైండ్ ఆఫ్ గాట్ ఎడిక్టెడ్ టు ఇట్. బికాజ్ అందులో మనం మెయిన్గా గమనించుకోవాల్సింది ఏంటంటే బిగ్ బాస్ అనేది దేని మీద రన్ అవుతుంది? కాంట్రవర్సీస్ అండ్ ఆర్గ్యుమెంట్స్. సో ఎప్పుడైతే ఒక ఇద్దరు మనుషులు గొడవ పడుతూ ఉంటారో, హ్యూమన్ సైకాలజీ ఏంటంటే ఖచ్చితంగా ఆ గొడవని చాలామంది చూడాలనుకుంటారు. మన ఇది బేసిక్గా మనం ఇంటి చుట్టూరు గమనించవచ్చు. మన ఇంటి పక్కన ఎక్కడైనా ఆర్గ్యుమెంట్ అవుతుంది అనుకోండి, లేకపోతే రోడ్డు మీద, లేకపోతే మన కాలేజ్లో, స్కూల్లో ఎక్కడైనా ఆర్గ్యుమెంట్ అవుతున్నప్పుడు ఆ చుట్టూరు చాలామంది లైక్ గ్రూప్ కింద ఫామ్ అయ్యి దాన్ని అలా చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తూ ఉంటారు. ఎందుకు? రీజన్ ఏంటి? ఇట్స్ ఇన్ అవర్ హ్యూమన్ సైకాలజీ. ఇట్స్ ఇన్ అవర్ డిఎన్ఏ టు లైక్ ఎంజాయ్ వెన్ సమ్మన్ ఈజ్ హ్యావింగ్ దీస్ ఆర్గ్యుమెంట్స్ అనమాట. అది చాలా మనకి ఎగ్జైట్మెంట్, ఇంట్రెస్ట్ ఇస్తుంది అనమాట. సో వాళ్ళు ఎలా కొట్టుకుంటున్నారు, వాళ్ళు ఎలా ఒకరినొకళ్ళు లైక్ తిట్టుకుంటున్నారు. సో ఇలాంటి విషయాలన్నీ మనల్ని చాలా చాలా ఎగ్జైట్ చేస్తాయి. మనకి తెలియకుండానే అన్కాన్షియస్గా మనం దానికి కైండ్ ఆఫ్ ఎడిక్ట్ అవుతాం అనమాట. సో ఇక్కడ బిగ్ బాస్లో ఏం జరుగుతుందంటే ఇది జస్ట్ ఒక్క రోజులో జరిగే ప్రాసెస్ కాదు. డైలీ మనకి ఎపిసోడ్ బై ఎపిసోడ్ లైక్ నియర్లీ 100 days వాళ్ళు మనకి ఆర్గ్యుమెంట్స్నే చూస్తున్నారు. మళ్ళీ ఒకరికి ఇద్దరికి మధ్య జరిగేది కాదు, నియర్లీ ఒక 10 to 15 members మధ్యలో జరిగే ఆర్గ్యుమెంట్స్. సో మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అవి ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంటాయి జనాలకి. అది చూసి లైక్ మళ్ళీ ఎప్పుడు ఆ ఎపిసోడ్ వస్తుంది, చూసిన ఎపిసోడ్ని మళ్ళీ రీవాచ్ చేయడం. సో ఇంత చేస్తూ ఉంటారనమాట, ఇంత ఎడిక్ట్ అవుతూ ఉంటారు. సో దీనివల్ల అసలు ఒక టీవీ షో చూసినా, లేకపోతే ఒక మూవీ చూసినా దాని నుంచి మనకి ఏదో ఒక బెనిఫిట్ ఉండాలి. ఒక మూవీ చూసాం అనుకోండి, ఫర్ సపోజ్ ఒక క్రైమ్ మూవీ అనుకోండి, కాంట్రవర్షియల్గా మాట్లాడే క్రైమ్ మూవీస్ అనుకోండి, దాని నుంచి మనం ఎంతో కొంత నేర్చుకుంటాం. సో మనం బయటకు వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఒక సీరియల్ కిల్లర్ ఇలాగా, లేకపోతే ఒక దొంగతనం చేసే ప్రాసెస్ ఎలా ఉంటుంది, లేకపోతే ఒక మర్డర్ జరిగే ప్లేసెస్ ఎలా ఉంటాయి, సో ఎలాంటి సిచ్యువేషన్స్లో మనల్ని మనం కాపాడుకోవాలి, ఎలా కాపాడుకోవాలి, ఏ విధంగా మనం జాగ్రత్తగా ఉండాలి అనే విషయాలు మనకు ఒక మూవీ నుంచి తెలుస్తాయి. అది ఒక నెగిటివ్ మూవీ అవనివ్వండి, పాజిటివ్ మూవీ అయినా, లైక్ మోటివేషనల్ ఆర్ ఇన్స్పిరేషనల్ మూవీ అయినా అవనివ్వండి, లేకపోతే ఇందాక డిస్కస్ చేసినట్టు ఒక క్రైమ్ మూవీ అయినా అవనివ్వండి. మనకి ఒక మూవీ నుంచి, లేకపోతే ఒక టీవీలో చూసే ఒక లైక్ ఏదైనా ఒక సీరియల్ నుంచి కానీ, లేకపోతే యూట్యూబ్ వీడియో నుంచి కానివ్వండి, మనం ఒక దాని మీద టైం స్పెండ్ చేసామంటే దాని నుంచి మనం అయితే ఎంటర్టైన్ అయినా అవ్వాలి, లేకపోతే ఏదో ఒక నేర్చుకుంటూ ఉండాలి. బట్ ఎంటర్టైన్ అయ్యే విధానం కూడా ఒక హెల్దీ వేలో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇద్దరు కొట్టుకుంటున్న దాన్ని మనం చూసి ఎంజాయ్ చేస్తున్నాం అంటే అది అసలు ఏ విధమైన ఎంటర్టైన్మెంట్? సో ఒక విధంగా సైకలాజికల్గా మనలో కొంచెం ఒకలాంటి సాడిస్టిక్ పర్స్పెక్టివ్, సాడిస్టిక్ అప్రోచ్ ఉందని మనకు అక్కడ అర్థమవుతుంది. ఓన్లీ కొంతమందిలోనే కాదండి, ఇది ప్రతి మనిషిలో కొంత శాతం ఉంటుంది. మీరు లైక్ మహేష్ బాబు గారి స్పైడర్ మూవీ చూశారు కదా, అందులో లైక్ భైరవుడు క్యారెక్టర్ ఎలాగా, సో ఎవరైనా పడిపోయినప్పుడు ఇలాగా ఒక మనిషి యాక్సిడెంట్ అయ్యుంటే బాగుండు అనే అంటే యాక్సిడెంట్ అవ్వలేదా, అయ్యోచ్చా అన్న టైప్లో అని చూస్తారని చెప్పి మనకు అందులో ఒక సైకాలజిస్ట్ చెప్తారు. యాక్చువల్గా అది జస్ట్ మూవీ పరంగానే కదా, యాక్చువల్గా బయట కూడా ఉంది. మనిషిలో ఆ సాడిస్టిక్ టెండెన్సీ అనేది ఒక పర్సంటేజ్లో ఉంటుంది, ఒక 3% లేకపోతే ఒక 5% అలా ఉంటుంది. బట్ ఇలాంటి షోస్, కొన్ని రకాలైన షోస్ చూడడం వల్ల, అంటే ఇద్దరు కలిసి ఆర్గ్యూ చేసుకునే షోస్,
అంటే కొంతమంది దీన్ని సపోర్ట్ చేయొచ్చు, కొంతమంది చేయకపోవచ్చు. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను చెప్తున్నా, కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి, బతుకు జట్కా బండి, సంసారం ఒక చదరంగం, ఇలాంటివి ఏవో కొన్ని ఉంటాయి. రెండు ఫ్యామిలీస్ని తీసుకొచ్చి లేకపోతే వాళ్ళ మధ్యలో జరుగుతున్న గొడవలు, ఎఫ్ఐఆర్స్, ఆస్తి తగాదాలు, రకరకాల విషయాల గురించి లైక్ వాళ్ళు అక్కడే కొట్టేసుకుంటూ ఉంటారు. సో అది జనాలు చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తారు. దానివల్ల మనకి లైక్ వచ్చే ఉపయోగం ఏంటి, లైక్ మనకి ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఆబ్వియస్గా మనం లాయర్ని ఎవరినైనా సంప్రదిస్తాం, లేకపోతే ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవడానికి ఎవరో ఒకరు పెద్ద మనుషుల దగ్గరికి వెళ్తాం దాన్ని సార్ట్అవుట్ చేసుకోవడానికి. బట్ ఒక పర్టికులర్ షో మనం డైలీ దాని మీద టైం స్పెండ్ చేసి అంతసేపు చూసి దాని నుంచి మనం లైక్ ఏ విధంగా నేర్చుకుంటున్నాం, ఏం నేర్చుకుంటున్నాం అంటే లైక్ మోస్ట్లీ ఏం లేదు అందులో మనం నేర్చుకునేది. బట్ మనలో ఉన్న ఈ ఆర్గ్యుమెంట్స్ని చూసి ఎంజాయ్ చేయాలి అనే క్యూరియాసిటీని వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు. ఆమె రైట్? ఎస్, మీరు కాదన్నా కూడా యాక్చువల్గా అదే నిజం. సో ఆ షో అంత ఎడిక్టివ్గా మంచి టీఆర్పీ మీద రన్ అవ్వడానికి కారణమే పక్కోళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది, మన చుట్టూరు మన లైఫ్ మనం చూసుకోవడం కాకుండా ప్రతి మనిషి వేరే వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుంది, అది ఎలా జరుగుతుంది అని చూడడంలోనే చాలా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట. సో ఆ ఒక్క సైకలాజికల్ పాయింట్, ఒక మనిషిలో ఉన్న చిన్న వీక్నెస్ని మోస్ట్ ఆఫ్ ద టీవీ షోస్ అండ్ లైక్ టీవీ షోస్, వెదర్ ఇట్ మేబీ ఒక యూట్యూబ్లో అవనివ్వండి, లేకపోతే బిగ్ బాస్ లాంటి షో అయినా అవనివ్వండి, వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు. ఒకేసారి ఒక మిలియన్స్ ఆఫ్ పీపుల్ దాన్ని వాచ్ చేస్తున్నప్పుడు వాళ్ళకి వచ్చే టీఆర్పీ వల్ల వాళ్ళకి ఎంత లైక్ రేటింగ్ అండ్ వాళ్ళకి ఎంత మనీ జనరేట్ అవుతుందో మీరు ఎక్స్పెక్ట్ చేయండి. బట్ మనం దాని నుంచి ఏం నేర్చుకుంటున్నాం? ఏమీ లేదు. నేర్చుకోకపోగా మనం దాంట్లో ఏంటంటే లైక్ మనలో ఉన్న ఈ గొడవ పడే తత్వము పెరుగుతుంది. మనకి ఏంటంటే ఆర్గ్యుమెంట్స్ని నార్మలైజ్ చేస్తారు. అక్కడ ప్రొఫానిటీ అంటే బూతులు లైక్ మనం లైక్ చాలా మూవీస్లో చూస్తాం, కాదనట్లేదు. ఏదో ఒక 2 hours మూవీలో చూడడం వేరు, డైలీ 100 episodes రోజు గంట సేపు వాళ్ళు యూజ్ చేసి లైక్ ఆ హార్ష్ లాంగ్వేజ్ని చూడడం వల్ల మనం కానీ, లేకపోతే మనతో పాటు కూర్చొని చూసే మన ఇంట్లో పిల్లలు కానివ్వండి, వాళ్ళ మైండ్ మీద అది ఏ విధంగా ఎఫెక్ట్ చూపిస్తుంది. లైక్ వాళ్ళు దాన్ని చూసి వాళ్ళు మోటివేట్ అవుతారు, నేను కూడా ఇలాగే మాట్లాడొచ్చు. ఏదైనా ఒక ప్రాబ్లం వస్తే వెంటనే ఆర్గ్యుమెంట్లో దిగుతారు. యాక్చువల్గా వాళ్ళ స్క్రిప్ట్లో అది ఉంటుంది. ఆర్గ్యూ చేసుకుంటేనే జనాలకి ఎగ్జైటింగ్గా అనిపిస్తుంది. మీరు జనరల్గా మాట్లాడి సార్ట్ చేసుకునేవి కూడా మీరు జనరల్గా మాట్లాడుకోవద్దు, లైక్ ట్రై టు బీ మోర్ అగ్రెసివ్ అని వాళ్ళు చెప్తారు. మనకి ఇవన్నీ తెలియనివి, ఎందుకంటే బిహైండ్ ద కెమెరా జరిగే ప్రాసెస్ వాళ్ళకి మోస్ట్లీ చాలా వరకు స్క్రిప్టెడ్ ఉంటాయి. లైక్ ఇవన్నీ చెప్తున్నందుకు లైక్ ఐ నో సమ్ పీపుల్ మైట్ బి అపోజింగ్ మీ అండ్ నన్ను కొంతమంది తిట్టొచ్చు, అండ్ కొంతమంది ఎవరైతే బిగ్ బాస్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు నన్ను లైక్ వాళ్ళు నా మీద లైక్ నెగిటివ్గా కమెంట్స్ చేయొచ్చు. బట్ మనం ఎప్పుడూ కూడా లైక్ ట్రూతే కదా మాట్లాడుకోవాలి. ఇది నిజం, ఇది వాస్తవం. మనం చాలా విషయాల నుంచి ఎంటర్టైన్మెంట్ పొందొచ్చు, సాంగ్స్ వినొచ్చు, మ్యూజిక్ లైక్ లేకపోతే డిఫరెంట్ మ్యూజిక్, ఐ మీన్ సాంగ్స్ ఆర్ ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ వినొచ్చు, లేకపోతే మూవీస్ చూడొచ్చు, టీవీ సిరీస్, వెబ్ సిరీస్ చూడొచ్చు. బట్ స్టిల్ ఎవరో ఒక 10 మంది ర్యాండమ్ మనుషులు వాళ్ళు డైలీ మార్నింగ్ లేచి ఎలా బ్రష్ చేసుకుంటున్నారు, ఏం వండుకొని తింటున్నారు, లైక్ వాళ్ళు ఎలాగ ఒకరినొకళ్ళు కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు, లైక్ వాళ్ళలో మధ్యలో జరిగే ఈ పాలిటిక్స్, టాక్సిసిటీని మనం చూసి ఎంజాయ్ చేస్తున్నాం. అది అసలు అంత ఎంటర్టైనింగ్ కూడా కాదు ఒక విధంగా చెప్పాలంటే. దే జస్ట్ నార్మల్ పీపుల్. అదంత క్వాలిటేటివ్గా ఉండే స్క్రిప్ట్ కూడా కాదు. లైక్ వాళ్ళు ఏమి ఒక అద్భుతమైన లొకేషన్స్లో ఉండరు, ఎక్కడ ఉండరు. జస్ట్ ఒక హౌస్ కన్స్ట్రక్ట్ చేసి ఒక ప్రిజన్ లాగా వాళ్ళని లోపల పెట్టేసి చుట్టూరు ఒక ఎన్ని కెమెరాస్ యూస్ చేస్తారు, ఒక 50 కెమెరాస్ ప్రతి చోట కెమెరా పెడతారు, ఇంక్లూడింగ్ బాత్రూంలో కూడా పెడతారు అక్కడ బిగ్ బాస్ మీరు చూసినట్టయితే. సో ఇలా కెమెరా అంతా పెట్టేసి వాళ్ళని లైక్ మనకి 24/7 టెలికాస్ట్ చేసిన షో బిగ్ బాస్ కూడా వచ్చింది. లైక్ చూడాలనుకుంటే 1 hour చూడొచ్చు, లేకపోతే లైవ్ టెలికాస్టింగ్ ఉంది 24/7. ఓ మై గాడ్, నాకు ఈ విషయం గురించి తెలిసినప్పుడు ఫస్ట్ గుర్తొచ్చింది ఏంటో తెలుసా? ఒక హాలీవుడ్ మూవీ ఉందండి, దాని పేరు ద ట్రూ మ్యాన్ షో అనమాట. మీరు లైక్ దాన్ని గూగుల్లో కొడితే వస్తుంది, మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకుని కూడా చూడొచ్చు. ద మూవీ పేరు ద ట్రూ మ్యాన్ షో. ఆ మూవీలో ఎగ్జాక్ట్గా ఇదే చూపించాడు. అంటే లైక్ నేను దాని స్టోరీ చెప్పేస్తే మళ్ళీ మీకు లైక్ ఒక స్పాయిలర్ లాగా ఉంటుంది, లైక్ మీకు మళ్ళీ చూసినప్పుడు అంత ఎక్సైట్మెంట్ అనిపించదు. సో మీరే దాన్ని చూడండి, మీకు అర్థమవుతుంది. లైక్ జనాలు ఒక మనిషిని ఒక చోట బంధించి వాళ్ళు చేసేదాన్ని చూస్తూ ఎంజాయ్ చేయడం అనేది ఏ విధంగా ఉంది అంటే అసలు మనం అది అసలు ఏ విధంగా ప్రాసెస్ చేసుకోవాలో నాకు అర్థం కావట్లేదు.
ఇది ఎలా అంటే లైక్ వేరే వాళ్ళ ఇంట్లో ఏదో వాళ్ళ బతికే లైఫ్ని మనం వాళ్ళ కిటికీ డోర్స్ ఓపెన్ చేసి మార్నింగ్ నుంచి నైట్ వాళ్ళు పడుకునేదాకా చూడడం అనమాట. అదే సింపుల్గా ఒక విధంగా ఒక బిగ్ బాస్. అది వేరే వాళ్ళ హౌస్ కిటికీలోంచి మనం వాళ్ళని చూసి మనం వాళ్ళని జడ్జ్ చేస్తూ వాళ్ళు లోపల వాళ్ళలో వాళ్ళు జడ్జ్ చేసుకుంటూ కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉంటే చిన్న చిన్న ఇష్యూస్కి, మళ్ళీ పెద్ద సీరియస్ మ్యాటర్స్ కూడా కాదు, దాన్ని మనం చూస్తూ చాలా టైం వేస్ట్ చేసుకుంటూ వాళ్ళ నుంచి మనం ఆ టాక్సిసిటీ నేర్చుకుంటూ సో వాళ్ళని మనం లైక్ ఎంకరేజ్ చేయడం. మళ్ళీ ఓటింగ్, మీరెవరి పార్టీ అని లైక్ డివైడ్ అండ్ రూల్ పాలసీ లాగా ఇక్కడ ఈ ఓటింగ్ సిస్టమ్ పెట్టడం వల్ల ఏంటంటే ఇంకా లైక్ ఆ ఇంట్రెస్ట్ అండ్ క్యూరియాసిటీ పెరుగుతుంది అన్నమాట జనాల్లో, చూడాలి అని. సో దీనివల్ల ఏం జరుగుతుందంటే మనం చూసుకుంటే లైక్ లాస్ట్ ఎన్ని సీజన్స్ జరిగినాయి కదా, ఇప్పుడు ఏ సీజన్ నడుస్తుందో కూడా నాకు అంత ఎగ్జాక్ట్గా తెలియదు, ఎందుకంటే నేను పట్టించుకోవడం మానేశాను. ఎందుకంటే ఐ ఫెల్ట్ ఇట్ లైక్ కంప్లీట్లీ యూజ్లెస్ థింగ్. సో ఇన్ని సీజన్స్ ఒక పర్సన్, ఫర్ సపోజ్ మా ఇంట్లోనే ఉన్నారండి, మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా చూస్తారు బిగ్ బాస్ అనేది. ఫస్ట్ సీజన్ నుంచి ఇప్పుడు దాకా చూస్తూ ఉంటే ఒక మనిషి మీద అది ఏ విధంగా సైకలాజికల్గా ఇంపాక్ట్ చేస్తుంది, బిగ్ బాస్ అనేది ఏ విధంగా ఇంపాక్ట్ చేస్తుంది మీరు ఆలోచించండి. ఒక మనిషి యొక్క సెన్సిబిలిటీని పోగొట్టేస్తుంది. ప్రతిదానికి గొడవ అనే విధానంతో అప్రోచ్ అవ్వడం, గొడవ లైక్ ఆర్గ్యుమెంట్ చెయ్యాలి, ఆర్గ్యుమెంట్ చేసే విషయాలను సాల్వ్ చేసుకోవాలి అనే ఒక విధమైన సాడిస్టిక్ పర్స్పెక్టివ్ని పెంచుతుంది. వైలెన్స్, బూతులు, ఇలా రకరకాలు ఒక మనిషిలో దాన్ని ఇంక్రీజ్ చేస్తుంది. మూవీస్లో ఉండవా అంటే ఇవన్నీ ఉన్నాయి, మూవీస్లో టీవీ సిరీస్లో ఉన్నాయి, కానీ ఎంతసేపు చూస్తారు అవి? లైక్ 2 hours చూస్తారు. అందులో మనకి ఎలా చూపిస్తాడు, ఎవరైతే ఈ క్రైమ్ చేస్తున్నారో వాళ్ళని హీరో ఖచ్చితంగా లాస్ట్లో లైక్ అరెస్ట్ చేయడమో చంపేయడమో ఏదో సంథింగ్ చూపిస్తారు. దానివల్ల మనకి ఏం తెలుస్తుంది, చెడ్డగా ఉండడం వల్ల లైక్ ఒక చెడ్డగా ఉండే మనిషి ఎప్పటికైనా కానీ ఒక బ్యాడ్ సర్కమ్స్టెన్స్ని ఎదుర్కొంటారు అని నాకు అక్కడ అర్థం అవుతుంది. కానీ బిగ్ బాస్లో అలా కాదు, ఎవరు మంచిగా ఉన్నా ఎవరు చెడ్డగా ఉన్నా ఎవరి ఫ్యాన్స్ వాళ్ళకు ఉంటారు. అండ్ వాళ్ళు చేసేదాన్ని లైక్ అందరూ ఎంకరేజ్ చేస్తారు, ఓట్ చేస్తారు, దాన్ని నార్మలైజ్ చేస్తున్నారు. సింపుల్గా చెప్పాలంటే టాక్సిసిటీని, ఆర్గ్యుమెంటేటివ్ నేచర్ని, గాసిప్ కల్చర్ని, అంటే లైక్ ఒకళ్ళ గురించి ఇంకోళ్ళు మాట్లాడుకోవడం అనమాట. అది చిన్న టాపిక్ అయినా కానీ ఒక ఇద్దరు సైడ్కి వెళ్ళిపోయి ఇంకొక మనిషి గురించి మాట్లాడుకొని లైక్ వాళ్ళ మీద కుట్ర పన్నడము, లైక్ ఇలాంటివన్నీ. సో ఈ గాసిప్ కల్చర్ని వీళ్ళు లైక్ ఏం చేస్తున్నారు, ప్రమోట్ చేస్తున్నారు. అండ్ దాన్ని జనాలు లైక్ సివియర్గా యాక్సెప్ట్ చేస్తున్నారు దాన్ని. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ థింగ్. అసలు దాన్ని ఏ విధంగా నాకు దాన్ని కాంప్రమైజ్ చేసుకోవాలని అర్థం కాలేదు. యా. అండ్ ఇంకో విషయం ఏంటంటే లైక్ దీనివల్ల ఈ మోరల్ వాల్యూస్ అనేవి పిల్లల్లో లైక్ పెద్దవాళ్ళలో కూడా తగ్గిపోతాయి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే టైం అనేది చాలా వేస్ట్ అవుతుంది. దీని గురించి మనం నేర్చుకునేది ఏమీ లేదు. అది కాకపోగా లైక్ బిగ్ బాస్లోకి వెళ్ళిన వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఏదో డబ్బులు ఎక్కువ వస్తాయని వెళ్తారు. కానీ వాళ్ళు ఏమవుతుంది, అప్పుడు దాకా వాళ్ళ పర్సనల్ లైఫ్ ఒక స్క్రీన్ మీద అనుకోండి, వాళ్ళ యాక్టర్స్, మూవీ యాక్టర్స్, సీరియల్ యాక్టర్స్ అనుకోండి, వాళ్ళు అప్పటిదాకా బాగానే చేసుకుంటూ ఉంటారు పాపం ఏదో ఒకటి. కానీ వాళ్ళ పర్సనల్ లైఫ్లో వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ క్యారెక్టర్ ఎలా ఉంటుందని తెలియదు. కానీ ఒక మనిషిని తీసుకెళ్ళి మీరు బంధించేసి ఒక ప్లేస్లో ఉంచితే వాళ్ళు సైకలాజికల్గా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి లోన్లీనెస్ ఫీల్ అయ్యి, లేకపోతే వాళ్ళలో ఉన్న కోపం ఇంకా పెరిగిపోయి రకరకాల సిచ్యువేషన్స్లో వాళ్ళని పెట్టేసి కొన్ని టాస్కులు ఇచ్చి వాళ్ళకి ఆ టాస్కుల్లో ఒకరికొకరు గొడవలు అయ్యేలాగా చేసి ఇదంతా చేసి వాళ్ళని ఈ లైక్ దాన్ని ఏమంటారు, వాళ్ళలో ఉన్న ఒక బ్యాడ్ సైడ్ని వాళ్ళకి తెలియకుండా వాళ్ళే జనాలు చూపించుకుంటున్నారు. దానివల్ల ఉపయోగం ఏముంది? అప్పుడు దాకా ఉన్న ఆఫర్స్, వాళ్ళకి ఏవైతే ఆపర్చునిటీస్ ఉంటాయో లైఫ్లో లైక్ సీరియల్లో, సినిమాస్లో ఏవైతే ఉంటాయో అప్పుడు దాకా జనాలు వాళ్ళని పాజిటివ్గా చూసే వాళ్ళు కూడా బిగ్ బాస్లోకి వచ్చి వాళ్ళని నెగిటివ్గా చూడడం మొదలెడుతున్నారు. అరే ఈ అమ్మాయి చూడు, మనం ముందు ఏదో మంచిది అనుకునే వాళ్ళం, లేకపోతే ఈ అబ్బాయి చూడు ముందు చాలా మంచోడు అనుకున్నాం, ఇప్పుడు చూడు ఇంత సెల్ఫిష్, ఇంత కోపం, ఈ అబ్బాయికి ఇంత టాక్సిక్. అవన్నీ కూడా జనాలకి లైక్ అనవసరంగా రాంగ్గా పోర్ట్రే అవుతున్నాయి. యాక్చువల్గా వాళ్ళ తత్వం అది కాదు. కానీ మీరు ఒక మనిషిని తీసుకెళ్ళి ఒక ప్లేస్లో పడేసి వాళ్ళని ఐసోలేట్ చేసి వాళ్ళని రెచ్చగొట్టేసి వాళ్ళ కోపం తెప్పించి రకరకాలుగా మీరు చేసిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళు ఏం చేస్తారు, ఆటోమేటిక్గా వాళ్ళు గొడవ పడతారు, వాళ్ళకి కోపం వస్తుంది, వాళ్ళకి ఈగో వస్తుంది, జెలస్ వస్తుంది, ఇలా గ్రూప్స్ కింద ఫామ్ అయిపోయి. సో ఇదంతా చేయడం వల్ల
పార్టిసిపేట్ చేస్తున్నందుకు, పార్టిసిపెంట్స్కి చూస్తున్నందుకు, లైక్ ఆడియన్స్కి కూడా వాళ్ళ లైఫ్ మీద, వాళ్ళ సైకాలజీ మీద, వాళ్ళ యొక్క జడ్జ్మెంట్, ఒక మనిషిని జడ్జ్ చేసే జడ్జ్మెంట్ క్యాపబిలిటీ మీద, రకరకాల ఆస్పెక్ట్స్ మీద, వాళ్ళ రెప్యుటేషన్ మీద, అందులో పార్టిసిపేట్ చేసే పార్టిసిపెంట్స్ యొక్క పర్సనల్ లైఫ్ తాలూకా రెప్యుటేషన్ మీద చాలా నెగిటివ్గా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇవంతా దేనికి? కొంత డబ్బుకి. ఐ యాక్సెప్ట్ దట్ ఎవ్రీ వన్ వాంట్స్ మనీ. అందరికీ డబ్బులు కావాలండి బతకడానికి. కానీ ఆ డబ్బుకి మీరు పనంగా పెట్టేది ఏంటి? మీరు అక్కడ తాకట్టుగా పెడుతుంది మీ క్యారెక్టర్ని తాకట్టుగా పెట్టి, మీ మెంటల్ హెల్త్ని, మీ ఫిజికల్ హెల్త్ని తాకట్టుగా పెట్టి, జనాల్లో మీకున్న రెప్యుటేషన్ని పాడు చేసుకుంటూ వాళ్ళు అక్కడికి వెళ్తున్నారు. అది పక్కన పెట్టి ఇంట్లో కూర్చొని జనాలు గంటన్నర, గంటన్నర దాని మీద టైం స్పెండ్ చేస్తున్నారు. దానివల్ల మీకు వచ్చే ఉపయోగం ఏంటి? మీలో ఉన్న ఆ సాడిస్టిక్ టెండెన్సీ ఉంది కదా, వేరే వాళ్ళు గొడవ పడితే మనం చూడడం, వేరే వాళ్ళ లైఫ్ని అబ్జర్వ్ చేయడం. ఇది బేసిక్గా మనం తిట్టుకుంటూ ఉంటాం కదా, మన రిలేటివ్స్ అందరూ వాళ్ళ పని వాళ్ళు చూసుకోకుండా మన లైఫ్ మీద ఫోకస్ పెడతారు. మనం ఏం చేస్తామో చూస్తారు. ఏంటి బాబు జాబ్ ఎప్పుడు వస్తుంది, ఏంటి బాబు పెళ్ళి ఎప్పుడు, ఏంటి బాబు నెక్స్ట్ పిల్లల్ని ఎప్పుడు కంటారు, లేకపోతే ఇలా ఎందుకున్నారు, అలా ఎందుకున్నారు, మీరు ఎప్పుడు చేస్తారు, ఇలాంటి వాళ్ళ లైఫ్ మీద కాకుండా వేరే వాళ్ళ లైఫ్ మీద ఉండే ఇంట్రెస్ట్ ఉంటారు కదా మన సొసైటీలో, రిలేటివ్స్, పక్కింటోళ్ళు, నైబర్స్, వాళ్ళు మనమే చేసినప్పుడు మనం ఎంత ఇరిటేటింగ్గా ఫీల్ అవుతాం. అసలు వీళ్ళకి ఏం పని పాట లేదా? కానీ హిపోక్రసీ అంటే ఏంటి ఇక్కడ చూడండి, హిపోక్రసీ. వాళ్ళని నన్ను తిడతాము, మా పని మేము చేసుకుంటున్నాం, మీరు ఎందుకు మా లైఫ్లో చూస్తున్నారని. మీరు చేసేది ఇదే కదా ఇక్కడ బిగ్ బాస్లో. వాళ్ళ లైఫ్లో వాళ్ళు బిగ్ బాస్లో ఏం చేస్తున్నారో చూస్తారు. అది కాకుండా మళ్ళీ వాళ్ళని బయట మీరు ఫాలో అవుతారు వేరే ప్లాట్ఫామ్స్లో. అక్కడి నుంచి వాళ్ళ లైఫ్ మీరు కంటిన్యూగా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఇలా ఎందుకు చేస్తున్నారు, ఇలా మ్యారేజ్ ఎందుకు చేసుకున్నారు, సెకండ్ మ్యారేజ్ ఎందుకు చేసుకున్నారు, అసలు డివోర్స్ ఎందుకు ఇచ్చారు, మీరు చెడ్డోళ్ళు, మీరు మంచోళ్ళు. మీకు తెలుసా వాళ్ళ లైఫ్లో అసలు ఏం జరిగిందో? ఇద్దరు మనుషులు ఉన్నారనుకోండి, వాళ్ళిద్దరి మధ్యలో ఎవరి వైపు తప్పు ఉందని మీకు తెలుసా? మీరు వెళ్ళి చూసారా? లేదు. కానీ సగం ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వాళ్ళని కంప్లీట్గా అబ్జర్వ్ చేస్తూ ఉండి మీ పని మీరు చూసుకోకుండా, మీరు ఎవరినైతే చుట్టాలని, ఆంటీని, అంకుళ్ళని, సొసైటీలో ఉన్న వాళ్ళని తిడతారో అదే విధంగా మీరు చేస్తూ హిపోక్రైట్స్ లాగా మీరు వాళ్ళని జడ్జ్ చేస్తూ ఉంటారు. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత కూడా దీంట్లో ఏం సాధిస్తున్నారు? ఇంత టైం వేస్ట్, ఎంత టైం వేస్ట్ మీకు అసలు. ఒక మూవీ చూసారంటే అట్లీస్ట్ ఎంటర్టైన్ అవుతారు, దాని నుంచి ఏవో కొత్త విషయాలు నేర్చుకుంటారు. పెద్ద విజువల్ ఎఫెక్ట్స్, యాక్షన్ సీన్స్, లేకపోతే గ్రాఫిక్స్, లేకపోతే మంచి బ్యూటిఫుల్ సీనరీస్, లొకేషన్స్ చూపిస్తారు, ఒక మోరల్ స్టోరీ చూపిస్తారు, లేకపోతే ఏదో క్రైమ్ స్టోరీలో ఒక విధమైన మోరల్ చూపిస్తారు. కానీ ఇక్కడ ఏం చూపిస్తున్నారు వాళ్ళు? అక్కడ అంతా స్క్రిప్టెడ్. అప్పుడు దాకా కొట్టుకుంటారు వాళ్ళు, మళ్ళీ వాళ్ళు బయటకు వెళ్ళిపోయిన తర్వాత బిగ్ బాస్ నుంచి ఎవరికి వాళ్ళు యమునా తీరు అన్నట్టు ఎవరి లైఫ్ వాళ్ళే చూసుకుంటారు. వాళ్ళని మీరు అసలు నాకు అర్థం కాదు. వాళ్ళని చూడడం వల్ల ఎవరైతే బిగ్ బాస్ని చూసి ఎంత ఎంటర్టైన్ ఫీల్ అవుతున్నారో, నేను మిమ్మల్ని ఏం తప్పు పట్టట్లేదండి. మీరు బ్యాడ్, గుడ్, మీరు మంచోళ్ళు, చెడ్డోళ్ళు నేను చెప్పట్లేదు. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, మీరు బిగ్ బాస్ వల్ల ఏం పొందుతున్నారు, దానివల్ల మీకు ఏం నష్టం జరుగుతుంది నెగిటివ్గా, మీరు అది గమనించుకోండి. మీకు నచ్చిన హీరో సినిమా చూసుకోండి. మీకు మహేష్ బాబు ఇష్టం అనుకోండి, లేకపోతే ఎన్టీఆర్, లేకపోతే పవన్ కళ్యాణ్, లేకపోతే ప్రభాస్, ఏ హీరో, రామ్ చరణ్, అల్లు అర్జున్, ఎవరు ఇష్టమైతే వాళ్ళ సినిమా పోనీ డౌన్లోడ్ చేసి చూసుకోండి. పోనీ చూసిన సినిమానే మళ్ళీ చూసుకోండి. అవన్నీ మీరు పక్కన పెట్టి అసలు ఎవరో చిన్న పాపం వాళ్ళ లైఫ్లో ఏదో చిన్న లైఫ్ బతుకుతూ ఉన్న వాళ్ళు, సీరియల్ యాక్టర్స్, చిన్న ఆర్టిస్టులని, వీళ్ళని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెడతారు. వాళ్ళ మధ్యలో గొడవలు క్రియేట్ చేస్తారు. వాళ్ళకున్న మంచి రెప్యుటేషన్ బయట పాడు చేస్తారు. అక్కడ ఎవరో మెంటల్గా స్ట్రాంగ్గా ఉండే ఒక్క పర్సన్ మాత్రమే ఎన్ని సిచ్యువేషన్స్ వచ్చినా కూడా స్ట్రాంగ్గా నిలబడి ఉండగలుగుతారు. కానీ మిగిలిన వాళ్ళందరూ వాళ్ళలో లేని ఒక హార్ష్ క్యారెక్టర్ని అనుకోకుండా, వాళ్ళకి తెలియకుండా వాళ్ళే అన్కాన్షియస్గా బయట పెట్టుకొని పాపం చెడ్డోళ్ళు అయిపోతారు. వాళ్ళకి అది ఎఫెక్ట్. అది చూడడం వల్ల మీరు వాళ్ళని రాంగ్గా జడ్జ్ చేస్తూ ఉంటారు. మీకు అక్కడ దొరికే ఎంటర్టైన్మెంట్ ఏం లేదు. అక్కడ అంతా ఉండేది స్క్రిప్టెడ్ మిస్ఇన్ఫర్మేషన్ అక్కడ ఉండేది అంతా. సో మీరు ఒక్కసారి ఇలాంటి షోస్, ఇలాంటి మనకు ఉపయోగపడనివి, వైలెన్స్, ఇలాంటి టాక్సిక్ నేచర్ని ఎంకరేజ్ చేసే షోస్, బిగ్ బాస్, బతుకు చెట్కా బండి, సంసారం ఒక యంత్రాంగం, ఇవి చూసి మీ గంటల టైంని మీరు ఏ విధంగా వేస్ట్ చేసుకుంటున్నారా, లేకపోతే మీకు అది మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా, మీరే ఆలోచించండి. ఎందుకంటే చూసేవాళ్ళం ఎవరు మనం చిన్నవాళ్ళం కాదు. ఆల్రెడీ వీఆర్ గ్రోన్ అప్, సో వీ నో వాట్ ఈస్ గుడ్ ఫర్ అస్ అండ్ వాట్ ఈస్ కైండ్ ఆఫ్ హెల్దీ ఫర్ అస్. సో ఐ హోప్
ఈ వీడియో వల్ల మీరు ఎంతో కొంత రియలైజ్ అయ్యారని నేను అనుకుంటున్నా. అండ్ ఖచ్చితంగా నేను ఇందాక రికమెండ్ చేసిన మూవీ ఉంది కదా, ద ట్రూ మ్యాన్ షో, మీరు అది ఖచ్చితంగా చూడండి. ఆ ట్రూ మ్యాన్ షో ఎంతవరకు బిగ్ బాస్కి రిలేటెడ్ లింక్ అవుతుందో మీరు చూడండి. అందులో జిమ్ క్యారీ అని ఒక యాక్టర్ ఉంటారనమాట, హాలీవుడ్ యాక్టర్. ఆయన చాలా ఫేమస్, మీరు చూసే ఉంటారు. ద మాస్క్ అని ఒక మూవీ ఉంటుంది కదా, మాస్క్ పెట్టుకుంటే లైక్ గ్రీన్ కలర్లో ఇలాగా ట్రాన్స్ఫార్మ్ అయిపోయి, మనం చిన్నప్పుడు చూసుంటాం ఆ మూవీ. చాలా బాగా యాక్ట్ చేస్తారు. ఆ మూవీ లైక్ వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్ నేను నా లైఫ్లో చూసిన మూవీస్లో. మీరు ఒకసారి చూడండి, మీకు ఈ బిగ్ బాస్ గురించి అర్థమవుతుంది. అండ్ అలాంగ్ విత్ దట్ ఆ మూవీలో చాలా చాలా మంచి మెసేజెస్ ఉంటాయి, మంచి ఎంటర్టైనింగ్ మూవీ. మీకు బాగా నచ్చుతుంది ఆ మూవీ, చూడండి ఖచ్చితంగా. సో ఇదండి ఈరోజు నేను మీ ముందుకి తీసుకొచ్చిన టాపిక్. అండ్ ఐ హోప్ మీకు ఇది ఎంతో కొంత యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. దీనివల్ల మీరు చేంజ్ అవ్వమని నేను చెప్పట్లేదు, బట్ ఆలోచించండి. ఫస్ట్ నేను చెప్పిన పాయింట్స్ అన్నీ కన్సిడర్ చేసి మీరు ఎంతో కొంత ఆలోచించండి. అండ్ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి ఈ వీడియోని. అలాగే లైక్ నోటిఫికేషన్ ఆ బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్కి ఒకవేళ ఈ వీడియో కానీ యూజ్ అవుతుంది అనుకుంటే మీరు వాళ్ళకు కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలాగే దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో, సో నెక్స్ట్ నేను మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ సీ యూ అగైన్. సైనింగ్ ఆఫ్.